అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ సినిమా దేనికోసం ఉంది అంటే ఒక ఉన్నత వర్గం గురించి, దిగువ వర్గం గురించి మాత్రమే ఉంది. ఇట్లాంటి కంటెంట్ చాలా సినిమాలలో చూసినాము. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం బెటర్గానే ఉంది. చాలా సినిమాలలో చూపించినట్టుగా అంత పెద్ద ఓవర్ యాక్షన్ లేకుండా, మరీ టూ సింపుల్ కాకుండా కొంచెం బెటర్, పర్లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంటు, క్యూటు, కామెడీ అలా సరదాగా గడిచిపోతుంది. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం అస్సలు కామెడీ లేకుండా సెకండ్ హాఫ్ మొత్తం ఒక ఎమోషనల్ జర్నీ అంటే మరీ అంత ఏడుపు రాదు, మరీ అంత బాధ అనిపించేది, మరీ అంత కోపం రాదు, మరీ అంత ఊగిపోము, అలా ఉంది సినిమా అయితే. అంటే ఓవరాల్గా నాట్ బ్యాడ్, పర్లేదు. సినిమా అయితే పర్లేదు. కానీ మరీ తోపు తురుము అనే రేంజ్ అని మాత్రం అనలేము, పర్లేదు. కానీ ఈ సినిమాని ఓటీటీలో మాత్రం చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, చాలా ఎక్కువ మంది ఎంజాయ్ చేస్తారు. బుక్ మై షోలో గుంటూరు కారంకి 6.7 రేటింగ్ వస్తే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్కు మాత్రం 9 రేటింగ్ వచ్చింది. పర్లేదు సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంటు, సెకండ్ హాఫ్ లిటిల్ బిట్ ఎమోషనల్. ఈ సినిమాలో రెగ్యులర్ క్లైమాక్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు క్లైమాక్స్ మాత్రం. ప్రతి సినిమాలో చూపించినట్టుగా ఒక సినిమా క్లైమాక్స్లో ఒక విలన్ని ఒక రకంగా ఎండ్ చేయడం కాకుండా ఈ సినిమాలో విలన్కి ఎండింగ్ ఇంకో రకంగా ఇచ్చారు. అది కొంచెం పాజిటివ్ పాయింట్. కానీ అంత పెద్ద ఎమోషనల్ జర్నీ మాత్రం సినిమాలో లేదు. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్గా తీసుకెళ్దామని ప్రయత్నం చేశారు. అంత పెద్ద ఎమోషనల్ అయ్యేటంత సీన్స్ అయితే లేవు. కొన్ని సీన్స్ మాత్రం కొంచెం బాగా తీసిర్రు, పర్లేదు అనిపిస్తుంది. మెయిన్ లీడ్ రోల్ చేసిన సుహాస్ అండ్ హీరోయిన్ అండ్ విలను, సుహాస్ సిస్టర్ క్యారెక్టరు అండ్ పుష్ప ఫేమ్ జగదీష్, లేదు వీళ్ళ 5 మెయిన్ బేస్ సినిమాకి. కానీ సెకండ్ హాఫ్లో మాత్రము కొన్ని సీన్స్ అసలు ఎందుకు తీసిర్రో ఏంది అనేది అసలు అర్థం కాదు. కొన్ని సీన్స్ మాత్రం పర్ఫెక్ట్ ఎండింగ్ లేకపోతే పర్ఫెక్ట్ కంక్లూజన్ అనేది ఇవ్వలేరు కొన్ని సీన్స్కి మాత్రం. ఓవరాల్గా సినిమా అయితే పర్లేదు, నాట్ బ్యాడ్. ఒక్కసారి చూడొచ్చు. చూసిన వాళ్ళు ఆల్రెడీ మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా. చూడని వాళ్ళకి మీ ఒపీనియన్ చెప్తే కంపల్సరీ వాళ్ళు కూడా చూడాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటారు. నా ఒపీనియన్ మాత్రం సినిమానైతే ఒకసారి చూడొచ్చు, ఫ్యామిలీతోనే హ్యాపీగా చూడొచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని ఇప్పటి వరకు మీ ఓపికతో చూసినందుకు మాత్రం థ్యాంక్ యూ సో మచ్.